వెంకీ మామ ఈ సినిమాలో ఫైట్లు చాలా బాగా చేశాడు. చిన్న పాప సెంటిమెంట్ ఉండిద్ది, ఆ సెంటిమెంట్ చాలా వర్కౌట్ చేశారు. అసలు ఆ పాపను హద్దుకొని ఆ అమ్మాయి బతకాలంటే 17 crores ఇంజెక్షన్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ ఇంజెక్షన్ కోసము వెంకీ మామ చాలా కష్టపడుతూ ఉంటారు. అంటే సినిమాలో మనీ కోసము ట్రై చేస్తూ ఉంటారు. అది చాలా సెంటిమెంట్ వర్కౌట్ అయింది. వెంకీ మామ ఈ సినిమాలో ఫైట్లు చాలా బాగా చేశారు. ఆయన చూస్తుంటే సల్మాన్ ఖాన్ ఫైట్లు చేస్తున్నట్టే అనిపించింది. ఫైట్లు చాలా బాగా చేశారు. ఈ వెంకీ మామ కెరీర్లో 75th మూవీ కాబట్టి ఈ స్టోరీ కాకుండా ఇంకా వేరే ఏదైనా ఫ్యామిలీ స్టోరీ తీసుకొని సీతమ్మవాట్ల సినిమాల చెట్టు అలాంటి స్టోరీలు తీసుకొని వచ్చింటే బాగుండేది. కానీ ఈ సినిమా బాగానే ఉంది. గుంటూరు గారి సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా బాగానే ఉంది. అంటే స్టోరీ ఎలా అనిపిస్తుంది, సెంటిమెంట్ బాగుంది బ్రో. సెంటిమెంట్ వర్కౌట్ అయింది. ఆ చిన్న పాపతో సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. అందువల్లనే ఈ సినిమా నిలిచింది. సెంటిమెంటే మెయిన్ ఈ సినిమాకి. అలాగే వెంకటేష్ అంటే కామెడీ ఎంటర్టైనర్ అంటారు ఫ్యామిలీకి. ఈ సినిమాలో కామెడీ ఏముండదండి. ఈ సినిమాలో కామెడీ ఏముండదు. ఇప్పుడు సలార్ సినిమాలో ప్రభాస్ గారు ఎలా ఉంటారో అంతే సీరియస్గా ఉంటారు. ఒక్క జోక్ కూడా వేయరు. ఈ సినిమాలో చాలా సీరియస్గా ఉంటారు. ఫైట్లు చేస్తారు. అలా దాన్ని ఏమంటారు, సీరియస్గా ఉంటుంది సినిమా. డైలాగ్స్ కూడా ఎలాంటి భారీ డైలాగ్స్ ఉన్నాయి కదా. భారీ డైలాగ్స్ అంటే సినిమా కథకు తగ్గట్టే డైలాగ్స్ ఉన్నాయి. అనవసరంగా డైలాగ్స్ ఏం లేవు. సినిమా చాలా బాగుంది. గుంటూరు గారు అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుందా అంటే ఆ చిన్న పాప సెంటిమెంట్ ఉంది కాబట్టి ఒకసారి వచ్చి చూసి ఎంజాయ్ చేయొచ్చు. మెడికల్ మాఫియా గురించి మెడికల్ మాఫియా అంటే అది జస్ట్ డైలాగ్ చెప్తారు. ఇంకా వాటి గురించి అవి బ్లాక్ చేస్తారనమాట. ఆ ఇంజెక్షన్స్ అవన్నీ వాటన్నిటిని విడిపించేసి ఆ యొక్క డిసీజ్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తారనమాట. చాలా బాగా చేస్తారు.